ఆగండి. స్టేషనరీకి వెళ్తానన్నారు, మరేం తీసుకురాలేదేంటి? నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. కన్నయ్య, ఏమైంది కన్నయ్య? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది? త్రిపుర, ఏం జరిగింది? ఏం లేదు బామ్మగారు. స్టేషనరీ కని వెళ్ళాము, కానీ అక్కడ షాపులు ఏమీ తీసిలేవు. బాలాగారు తర్వాత తీసుకుంటానంటే తిరిగి వచ్చేసాం. షాపు దాకా వెళ్లి రావడానికి ఎంత టైం పట్టిందా? అసలు మీరు ఎప్పుడు వెళ్లారు, ఎప్పుడొచ్చారు? అసలు ఎక్కడికి వెళ్లారమ్మా? మమ్మీ, మరేమో సుందరి నన్ను బాలాగారు అట్నుంచటే బాలాగారు పార్కుకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అత్తయ్య. అందువల్ల లేట్ అయింది. ఇది చాలా బాగుంది. మొగుడు పెళ్ళాలు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసుకున్నా, ఏం తిన్నా అన్ని మీకు చెప్పాలనుకుంటా. ఈ వింతరేణి ఎక్కడా చూడలేదు. గాయత్రి, నువ్వు ఆగు. చూశారత్తయ్య, అక్కని ఏమనంటే మాత్రం ఈ చెల్లెలు ఎగిరెగిరి పడుతుంది. నేనన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకెక్కడికి వెళ్లే స్వేచ్ఛ లేదా? ఏదో టైం టేబుల్ వేసినట్టు ప్రతీది మీకు చెప్పి వెళ్ళాలి, చెప్పి తినాలి, చెప్పి నిద్రపోవాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నారేంటి? గాయత్రి, నువ్వన్నది నిజమే. భార్యాభర్తల గురించి, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు ప్రశ్నించినా అది మంచిది కాదు. అది మాకు కూడా తెలుసు. కానీ కన్నయ్య పరిస్థితి తెలిసి కన్నయ్య గురించి మాకు కాస్త ఆందోళన, భయం ఉంటుంది. ఆ విషయంలో మేం జాగ్రత్త పడడం అవసరం. అందువల్లే ఎప్పుడూ కన్నయ్య గురించి అడుగుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా, ఏం జరిగినా, లేట్ అయినా కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. బామ్మగారు, నేను వేరే ఉద్దేశంతో అన్నానని అనుకోవద్దు. మిమ్మల్ని కావాలని ఎదిరించి మాట్లాడాలని కాదు. మా అక్క ఉండగా బావగారికి ఏమీ కాదు. బామా, అసలు ఏమైందంటే అక్కడ ఇప్పటికే మీరు చాలా టైర్డ్ అయిపోయారు. వెళ్దాం పదండి. సారీ అండి. ఇందాక మీకు కరెంట్ షాక్ పెట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల మీకు చాలా చాలా పెయిన్ వచ్చి ఉంటుంది. సారీ అండి. ఇదిగో, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావు. నాకేం నొప్పి లేదు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. మీకంత నొప్పిగా ఉండి కూడా నా కోసం ఆ నొప్పిని భరిస్తూ నేను ఏడవకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి మనసు ఎవరికైనా ఉంటుందా? సుందరి, సారీ. నాకెందుకు సారీ చెప్తున్నారు? ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నేను నీ చేతులు గట్టిగా పట్టుకున్నాను కదా, అప్పుడు నీకు నొప్పి వచ్చి ఉంటుంది కదా. ఏం పర్వాలేదు. మీకు ఎప్పుడు నొప్పేసినా నన్ను గట్టిగా పట్టుకోండి. నేనేమీ ఇబ్బంది పడను. లేదు లేదు, నా సుందరి ఏడవకూడదు. నా సుందరికి నొప్పి ఉండకూడదు. తప్పు నేనే చేశాను. ఐఎమ్ సారీ సుందరి. నాకే నొప్పి లేదు బాలాగారు. అవునా? అయితే నాకు కూడా ఏ నొప్పి లేదు. ఆ సుందరికి నొప్పి వస్తేనే నాకు నొప్పి వస్తుంది, లేకపోతే లేదు. నీ ఇష్టం బామ్మ. నాకు కూడా అన్నంతలాగా ఇష్టం లేదు. కానీ ఇటు అన్నయ్య పరిస్థితి, అటు పెదనాన్న పరిస్థితి, ఇవన్నీ చూసి నీ మాట కాదని లేక ఒప్పుకుంటున్నాను. బామ్మగారు, ఒక్కసారి ఆలోచించండి. బాలాగారు ఎండీగా ఉండేవారు. కానీ ఆ ఎండీ పొజిషన్ని మావయ్య గారు తీసుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బాలాగారి ప్లేస్లో ఆయన ఇన్నాళ్లు బిజినెస్ నడుపుకుంటూ వచ్చారు. మిగిలిన బోర్డు మెంబర్స్కి ఈ సమస్య రాలేదు.
ఇప్పుడు కూడా ఆ చైర్ బాలగారికే ఉంచి బిజినెస్ నడిపిస్తే మంచిది. నువ్వు చెప్పేది కరెక్టే త్రిపుర. కానీ బోర్డు మెంబర్స్ నిర్ణయం తీసుకున్నాక మనమేం చేయలేము. ఫణి కూడా మీ మావయ్య గారిలాగే సమర్థవంతంగా బిజినెస్ నడుపుతాడు. ఆ నమ్మకం నాకుంది. బామ్మ పని చేసేస్తాడు. పని ఏమిటి? ఎంత తొందరగా ఏర్పాట్లు చేస్తే అంత మంచిది. రేపే అందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్కి టైం ఫిక్స్ చేయి. పని అన్నయ్య శ్రీవారి కంగ్రాచులేషన్. థ్యాంక్స్ బస్సు. కంగ్రాట్స్ రా థ్యాంక్స్ పని. అమ్మా. పని తప్పక కంగ్రాట్స్ రా పని. దీని వెనక ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా అది జరగనివ్వకూడదు. పని ఎప్పుడూ బిజినెస్ ని సక్రమంగా చేస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాడు. పనిని ఎండిగా పెట్టండి అత్తయ్య.